హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం భారతదేశ తీర మైదానాల గురించి తెలుసుకుందాం. అయితే ఒక అమ్మాయికి చాలా డౌట్గా ఉంది అని చెప్పి నాకు కాల్ చేయడం జరిగింది. నేను ఏదైతే మీకు డౌట్స్ రేజ్ అవుతున్నాయో, అదేవిధంగా మీకు హార్డ్గా ఉందో అలాంటి వాటికి కూడా కంపల్సరిగా తయారు చేస్తాను, కంపల్సరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు కూడా కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఆ టాపిక్ని నేను ఈజీగా నేర్పడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం క్లాస్లోకి వెళ్దాం. ఈరోజు భారతదేశ తీర మైదానాలు. యాక్చువల్గా మన భారతదేశంలో తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు మొత్తం 9, కానీ తీర మైదానాల పేర్లు మాత్రం 8 మాత్రమే ఉన్నాయి. ఒక రాష్ట్రానికి 2 రాష్ట్రాలకు కలిసి ఒక్కటే ఉంది కాబట్టి ఆ విధంగా 8 ఉన్నాయి. ఈరోజు చూద్దాం మరి. గుజరాత్ కాండ్లా తీరం. ఫస్ట్ అవేంటో చూద్దాం, తర్వాత వాటికి క్లూస్ తెలుసుకుందాం. గుజరాత్ కాండ్లా తీరం, మహారాష్ట్ర గోవా కొంకన్ తీరం, కర్ణాటక కెనరా తీరం, కేరళ మలబార్ తీరం, పశ్చిమ బెంగాల్ వంగా తీరం, ఒరిస్సా ఉత్కల్ తీరం, ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరం, తమిళనాడు కోరమండల్ తీరం. ఇటు సైడ్ 4 ఉన్నాయి, అంటే పశ్చిమ వైపున 9 ఉన్నాయి, పశ్చిమ వైపున 4 తీర మైదానాల పేర్లు ఉన్నాయి. అదేవిధంగా తూర్పు వైపున కూడా 4 తీర మైదానాల పేర్లు ఉన్నాయి. అయితే రాష్ట్రాలు మాత్రం 5 రాష్ట్రాలు ఉన్నాయి పశ్చిమం వైపున, 4 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి తూర్పు వైపున. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇందులో తూర్పు వైపున లేనిదేది, కానిదేది, లేదా పశ్చిమ వైపున ఉన్నదేది, ఇలాంటివి కూడా అడగడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి క్లూస్. గుజరాత్లో ఉన్న సోమనాథ్ ఆలయాన్ని కండ్లు తెరిచి దర్శించుకోవాలి. కండ్లు అంటే కాండ్లా, గుజరాత్లో అంటే గుజరాత్. మనకి చాలా ఫేమస్ అయినటువంటి సోమనాథ్ ఆలయం మనందరికీ తెలిసిన విషయమే. దానికి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంపార్టెంట్ ఉందంటే, సోమనాథ్ ఆలయాన్ని 17 సార్లు దండెత్తింది గజనీ మహమ్మద్. ఇక్కడ మనకు గజనీయా గోరియా అని డౌట్ వస్తుంది. గజనీ సినిమా మనం అందరం చూసే ఉంటాం కదా, గజనీ మహమ్మద్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మహారాష్ట్ర అండ్ గోవా రెండిటికి కలిసి కొంకన్, ఈ గోలో కో అనే వర్డ్ దాగి ఉంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కర్ణాటక కెనరా తీరం. ఇది కేరళకు కాదు కర్ణాటకకు అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కేరళ కెనరా 2 సేమ్ ఉన్నాయి, ఒకే వైపున రావు అని అర్థం చేసుకోండి. దీనికి చిన్న క్లూ ఏంటంటే కెనరా ఇందులో సేమ్ అక్షరాలు ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా అంతే. కర్ణాటకలో ఉన్న కెనరా సేమ్ అక్షరాలు ఉన్నాయి, కొంచెం రాసి చూడండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కేరళ మలబార్ తీరం, కేరా బారా, ఇలా స్టార్టింగ్ అక్షరాలైన కేరా బారా. ఈ విధంగా నేను క్లూ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకేదైనా నచ్చితే వేరే విధంగా కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ తమిళనాడు కోరమండల్ తీరం. తమ్మి కోరమండలంలో ఉంది అని ఏదో చిన్న క్లూ పెట్టుకున్నాను, అది మీకు అర్థమైతే యూజ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరం. తెలంగాణ ఏర్పాటు కాకముందు ఆంధ్రప్రదేశ్ మనకు సర్కార్ లాగా ఉండేది అని గుర్తుపెట్టుకోండి. సర్కార్ ఒక ప్రభుత్వం లాగా ఉండేది, అంటే 2 ఉన్నప్పుడు ఎక్కువ దానికి అథారిటీస్ ఉన్నాయి అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి, అంతేగాని ఇది క్లూ మాత్రమే. నెక్స్ట్ ఒరిస్సా ఉత్కల్, పశ్చిమ బెంగాల్ వంగా, ఈ వంగ, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు జనగణమనలో కూడా ఈ వర్డ్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇలాంటి క్లూస్ ఎన్నో తయారు చేసి మీకు పెట్టాలి అంటే కంపల్సరీగా మీరు కామెంట్ రూపంలో సూపర్గా ఉందా లేదా బ్యాడ్గా ఉందా ఏదో ఒక కామెంట్ పెడితే, నాకు అడ్వైస్ చేస్తే నేను ఇంకా ఎన్నో విషయాలు మీకు నేర్పడానికి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.